మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి ట్రిపుల్ యాక్షన్ ధమాకా ప్లాన్ చేశాడు. రూమర్లే నిజమయ్యేలా సాహసం చేస్తున్నాడు. జైలు అవకాశాలనే దేవరాలో కూడా తను 3 పాత్రలు వేస్తున్నాడంటున్నారు. నిజమేనా? అందుకే 2 భాగాలుగా ఈ సినిమా రాబోతోందా? ఎన్టీఆర్ కి ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయం కొత్త కాదు. అలానే అదే రూట్లో మళ్లీ వెళ్లటం అంటే రిస్క్ అని చెప్పక తప్పదు. కానీ ఆ రిస్క్ రిపీట్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. జైలు అవకాశంలో త్రిపాత్రాభినయం చేసిన తారక్ ఇప్పుడు అలాంటి ఫార్ములానే దేవరలో ఫాలో అవుతున్నాడట. బేసిక్గా ఒక హీరో 2-3 పాత్రలు వేయటం అంటే కంటెంట్ ఏమాత్రం అటు ఇటైనా సీన్ రివర్స్ అవుతుంది. అలా ఫస్ట్ టైం ఆంధ్ర వాళ్ళతో పంచ్ పడింది. ఆంధ్ర వాళ్ళ రిజల్ట్ రివర్స్ అయిన అదుర్స్ మాత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. అందులో 2 పాత్రల్లో పాతుకుపోయిన తారక్కి ఈ మూవీ ఓ మైల్ స్టోన్ గా మారింది. అలాంటి ప్రయత్నమే దేవరలో జరుగుతున్నట్టుంది. దేవరలో ఎన్టీఆర్ 3 పాత్రల్లో కనిపిస్తాడట. 3 కూడా పాజిటివ్ రోల్సే అని తెలుస్తోంది. జైలు అవకాశంలో 2 పాజిటివ్ రోల్స్, ఒక విలనీ రోల్ వేశాడు తారక్. కానీ ఈసారి ట్రిపుల్ ఫోటో కాన్సెప్ట్ మాత్రం పూర్తి పాజిటివ్ రూట్ లో ఉంటుందట. తండ్రి కొడుకుల కహానీగా ఈ సినిమా రానుందట. ఆంధ్ర వాళ్ళలో తారక్ తండ్రిగా కొడుగ్గా కనిపిస్తే అదుర్స్ లో బ్రదర్ లా కనిపించాడు. ఇప్పుడు ఈ 2 కలిపి తండ్రి 2 కవలల స్టోరీగా దేవర రాబోతోందట. కొరటాల శివ మేకింగ్ లో ఈ కాంబినేషన్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందట.